ప్రభుత్వాలు మారినా చైర్మన్లు మారినా ఉమ్మడి నల్గొండ జిల్లాలో పాడి రైతుల కష్టాలు తీరడం లేదు. ప్రైవేట్ డైరీలు అభివృద్ధి చెందుతుంటే ప్రభుత్వ డైరీలు డీలా పడుతున్నాయని విమర్శలున్నాయి. ప్రభుత్వ డైరీలను నమ్ముకుని నష్టపోతున్నామని ఆరోపించారు పాడి రైతులు. క్షేత్రస్థాయిలో ప్రక్షాళన చేసి ప్రభుత్వ రంగ డైరీని కాపాడాలన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో రైతులు వ్యవసాయం మీద ఎక్కువగా ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారు. పంటలతో పాటు పాడికి కూడా సమాన ప్రాధాన్యత ఇస్తారు. వ్యవసాయానికి అనుబంధంగా రైతులు పాడి వైపు దృష్టి పెడుతున్నారు. దీంతో రోజురోజుకు పాడి పరిశ్రమ బాగా అభివృద్ధి చెందుతుంది. పాలు అమ్ముకుంటూ డబ్బులు బాగానే సంపాదిస్తున్నారు. గత కొంతకాలంగా పాడి రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ డైరీలు నమ్ముకొని నష్టపోతున్నారు. కాబట్టి ఇప్పుడు మేము కోరుకునేది గౌరవ రేవంత్ రెడ్డి సార్ గారిని, ఒకటే ముఖ్యమంత్రి గారిని, సార్ మాకు మద్దతు ధర కల్పించండి, పాడి రైతులను పట్టించుకోండి. మేము చైర్మన్ గారిని కూడా ఒకటే విజ్ఞప్తి చెప్తున్నాం, సార్ ఒకటే మాకు మద్దతు ధర కల్పించండి. పశువుల బీమా అంటే మదర్ డైరీ నుంచి ఇప్పుడు సబ్సిడీలో మాకు ఉన్నది, వాస్తవానికి ఉన్నది, అది కూడా కల్పించాం. డైరీ స్టార్ట్ చేసి 1 సంవత్సరం అవుతుంది. 14 బర్రెలతో స్టార్ట్ చేసినాము. హర్యానా నుంచి ముర్రా గేదెలు తెచ్చుకొని స్టార్ట్ చేసినాం. కానీ పాడికి మద్దతు ధర లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. గవర్నమెంట్ నుంచి కూడా ఎలాంటి సహకారాలు లేవు, సబ్సిడీలు లేవు, దానాలు లేవు, మెడిసిన్స్ లేవు. పాల మద్దతు ధర కూడా చాలా తక్కువగా ఉంది. ఉన్న బిల్లులు కూడా 2 నెలలకు 3 నెలలకు అట్లా బిల్లులు రిలీజ్ అవుతున్నాయి. చాలా నష్టాల్లో డైరీ ఫామ్ కొట్టుమిట్టాడుతున్నాము. కొన్ని రాష్ట్రాలలో టీఎంఆర్ కానీ సైలేజ్ కానీ సబ్సిడీ మీద అందిస్తున్నారు రైతులకి. మన రాష్ట్రాలు ఎలాంటి ప్రోత్సాహాలు రైతుకు లేవు. రైతులు ఒక్కో బర్రెను 50,000 నుంచి ₹1,00,000 పెట్టి కొనుగోలు చేస్తున్నారు. ఒక్కో రైతు 2 నుంచి 10కి పైగా పాడి పశువులను పెంచుకుంటున్నారు. దీనివల్ల తాము లాభం పొందడంతో పాటు మరికొంతమందికి మేలు జరుగుతుందని రైతులు భావిస్తున్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం యాదాద్రి భువనగిరి జిల్లాలో 69,000 ఆవులు, 1,00,000కు పైగా బర్రెలు ఉన్నాయి. వీటి నుంచి ప్రతిరోజు దాదాపు 20 లక్షల లీటర్ల పాలు ఉత్పత్తి అవుతుంది. ఇందులో 15 లక్షల లీటర్ల పాలను రైతులు డైరీల్లో పోస్తున్నారు. వీటిలో ప్రైవేట్ డైరీ హెరిటేజ్, ఇతర ప్రైవేట్ డైరీలు ఎక్కువగా పాలను సేకరిస్తున్నాయి. డబ్బులు కూడా సరైన సమయానికి అందిస్తున్నాయి. ఈ పాడి రైతులని పూర్తి అద్మానంగా నీళ్ళకన్నా వీణంగా చూస్తుంది. దయచేసి గవర్నమెంట్ చెప్పేది ఒకటే, పాల రైతులను అందరం కోరుకొని రేటు దక్షిణంగా పెంచి రైతులను ఆదుకోవాల్సిన అవసరం, ఈ పాల ఉత్పత్తిదారులను ఆదుకోవాల్సిన అవసరం ఉంది. నా సర్వీస్ మొత్తం బర్ల పాలే, నాకు పూర్తిగా అన్యాయం జరుగుతుంది. లీటర్కు 6 ప్యాట్ వేసిండు, ₹46 ఇచ్చిండు. చూసుకోర్రి, 1 లీటర్ పాలకు నీళ్ళకు కూడా లేనటువంటి రేట్ ఇచ్చిండు. ఇది మీరు ఆలోచించవలసిన అవసరం, పాలు ఉత్పత్తిదారులను అందుకోవాల్సిన అవసరం మీకు ఉంది ప్రభుత్వం. దాదాపు ఒక్కొక్క ఆవుకు ₹1,00,000 ఉన్నది. ఆవు తెచ్చుకున్న ఆవును ఇప్పుడు దాదాపు 30 రూపాయలు పడుతున్నాయి 1 లీటర్కు. 1 లీటర్ నీళ్ళ విలువ పాలకు లేదు. రైతులు ఏం చేయాలి అసలు? ఒక ఆవుకు ఏమైనా అయితే ఒక దాన బస్తా తేవాలంటే పత్తి పిట్టుకు ₹1,800, మక్క పిండికి ₹1,600, దానాకు ₹1,000. ఈ సగానికి మొత్తం అటే పోతున్నాయి, పైసలు వచ్చినాయి మొత్తం. మాకు సగానికి ఎక్కువ అటే పోతున్నాయి. అసలు పాల ఆవులను చాదన్నా వద్దా? అందరూ ప్రభుత్వాలు పసలను చాదాలని చెప్తారు, కానీ ఇప్పుడు పసలు చాదే పరిస్థితి లేకుండా చెప్తారు రైతు ప్రభుత్వమే. నల్గొండ జిల్లాలో ప్రభుత్వ రంగ మదర్ డైరీ సంస్థ కేవలం 60,000 లీటర్లు సేకరిస్తుంది. మదర్ డైరీతో పాటు విజయ డైరీల నుంచి రైతులకు బిల్లులు ఆలస్యంగా వస్తున్నాయి. కొంతమంది రైతులకు 3 నుంచి 4 నెలలకు పైగా బిల్లులు పెండింగ్ లో ఉన్నట్లు తెలుస్తుంది. పక్క రాష్ట్రాల నుంచి పాల దిగుమతి పెరిగిందని, దీనివల్ల పాల డిమాండ్ తగ్గిందన్నారు ప్రభుత్వ రంగ డైరీల అధికారులు. ఇలాంటి కారణాలతో మదర్ డైరీ, విజయ డైరీలు పలుమార్లు లీటర్కు ₹2 నుంచి ₹10 వరకు పాల రేట్లను తగ్గించాయి. ఇవ్వాల్సిన డబ్బులు సమయానికి ఇవ్వడం లేదు. ప్రైవేట్ డైరీలో ప్రభుత్వ డైరీల కన్నా ఎక్కువ రేటు అందిస్తున్నాయి. లీటర్ మీద ₹8 నుంచి ₹10 ఎక్కువగా అందిస్తున్నాయి. బిల్లులు 15 రోజులకు ఒకసారి సరైన సమయానికి రైతులకు అందిస్తున్నాయి. పాడి రైతులు ప్రభుత్వ రంగ సంస్థలు మదర్ డైరీ, విజయ డైరీలను కాదని ప్రైవేట్ డైరీల వైపు మొగ్గు చూపుతున్నారు. మధుసూదన్ రెడ్డి చైర్మన్ అయినాక మళ్ళీ అప్పటికే ₹37 ఉన్నదంటే ఇప్పుడు మళ్ళీ కమ్సకం ₹35 చేసిర్రు. అసలుకి ఈ మదర్ డైరీ ఉంటుందా, ఊసిపోతుందా అనే పరిస్థితికి వచ్చింది. రైతులు పశువులు జాదటోళ్ళు గిట్లా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇవాళ వచ్చే బిల్లు, నెలకు వచ్చే బిల్లు, కనీసం 15 రోజులకు వచ్చే బిల్లు పోయి 3 నెలల పడేసరికి రైతులు దాన గిట్లా చాలా కష్టాల పరిస్థితిలో ఉన్నారు. పశువులను జాదాలంటే భయపడుతుర్రు. మా సెంటర్లోనే దగ్గర 300-400 లీటర్లు అయ్యేది పూటకు, ఒక పూటకు వచ్చేసి. ఇప్పుడు అది 100 లీటర్లకు పడిపోయింది. అది కేవలం బిల్లులు రాక చాలా ప్రజలు చాలా అవస్థకు గురవుతారు. మదర్ డైరీని మూసే పరిస్థితి ఉన్నది. 100% మూయగలుగుతారు. ఇది అర్థమవుతూనే ఉంది. గవర్నమెంట్ సబ్సిడీ అని లేదు. కనీసం దానా
ఆ సౌకర్యం ఉండేది, జాన సౌకర్యం ఇట్లా లేటుగా అవుతుంది. మరి ఉంటుందా ఊసిపోతుందా అనే భయానికి ఆ రైతులంతా విజయ డైరీకి మరలుతుర్రు. ప్రైవేట్ డైరీలకు అడ్డీ వాషేరు అమ్ముకుంటారు పాలు. ఏళ్ల తరబడి చైర్మన్ సీటు మీద కూర్చున్న వ్యక్తి మదర్ డైరీ సమస్యను ప్రక్షాళన చేయడంలో విఫలమయ్యారనే విమర్శలు ఉన్నాయి. ఉద్యోగుల పనితీరుపై నియంత్రణ లేకపోవడంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న పాలక వర్గాన్ని క్షేత్రస్థాయిలో ప్రక్షాళన చేసి ప్రభుత్వ రంగ డైరీని కాపాడాలని రైతులు, సొసైటీ డైరెక్టర్లు కోరుతున్నారు. ప్రజెంట్ ఈ ఆలేరు పాల కేంద్రం కింద 35 విలేజ్ లెవెల్స్లో మిల్క్ కలెక్షన్ అవుతున్నాయి. లాస్ట్ ఇయర్ 10,000 ఉన్నాయి, ఇప్పుడు కూడా 10,000 ఉన్నాయి. దాదాపు 1,500 మంది రైతులు మనకు పాలు పోస్తున్నారు. ప్రైవేట్ డైరీలో అంటే ప్రైవేట్ డైరీకి ఏమైనా పెరుగు ఉండొచ్చు, కానీ మనకైతే ఇంచుమించు అవే. లాస్ట్ ఇయర్ 10,000 ఉన్నాయి, ఇప్పుడు కూడా 10,000. ఇప్పటికైనా డైరీ చైర్మన్ తో పాటు డైరెక్టర్లు పాడి రైతులకు మేలు చేసే పనులు చేయాలన్నారు రైతులు. ప్రభుత్వం దృష్టి సారించి ఆదుకోవాలని పాడి రైతులు కోరుతున్నారు.